వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చట్టాలు ఎన్ని మారుతున్నా మానవ మృగాల్లో అయితే మటుకి మార్పు రావట్లేదు. ఏదేమైనా చిన్నారి బాలికలైతే మానవ మృగాలకైతే బలవుతున్నారు. ఇందులో సొసైటీ కూడా మేల్కొని అలాంటి చర్యలు చేపట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంగపతి బాగ్చి. సార్ నమస్తే సార్. ఈ చిన్నపిల్లలు అత్యాయత్నాలు మీరెంతో చేస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కానీ ఎక్కడో దగ్గర ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు ఈ పేరెంట్స్ కానీ లేదంటే సొసైటీ కానీ? ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఒక నెల కిందట గౌరవ హోమ్ మినిస్టర్ మేడం ఆధ్వర్యంలో మన దేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ నగరంలో ఫస్ట్ టైం ఒక అవగాహన కార్యక్రమం పెట్టాము. ఓన్లీ అబ్బాయిల కోసం. ఆ ఫంక్షన్కి అమ్మాయిలను పిలవలేదు. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ నుండి అబ్బాయిలను పిలిపించి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఒక చిన్న తప్పు చేస్తాం. మైనర్ అమ్మాయి మీద ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే పోక్సో యాక్ట్ చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్, జీవితం నాశనం అయిపోతుంది, ఎప్పుడు ఉద్యోగం రాదు, భవిష్యత్తులో కూడా చిన్న అమ్మాయి మీద ఇటువంటి అటెంప్ట్ చేస్తే పీడోఫైల్ షీట్ ఉంటుంది. ప్రతి వారం జైలు నుండి బయటికి వచ్చినా కూడా ఒకవైపు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరోవైపు ప్రతి వారం పోలీస్ స్టేషన్ వచ్చి అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ సమాజంలో మీ మర్యాద పోతుంది, మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, మీ కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారండి. మీ కుటుంబానికి కూడా చాలా ఫీలింగ్ వస్తుంది, షేమ్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అందుకే దయచేసి ఒక అమ్మాయి మీ దగ్గర మేము చూస్తున్నాం ఇటువంటి కేసులో, సేమ్ బిల్డింగ్లో లేకపోతే పక్క బిల్డింగ్లో డాడీ మమ్మీ లేనప్పుడు పిలిపించి ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తాం. ఇది రెగ్యులర్గా జరుగుతున్నాయి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన సిటీలో ప్రతి చోట సీసీటీవీస్ ఉన్నాయి. మీరు ఏం చేసినా ఇమీడియట్గా రికార్డ్ అయిపోతుంది. ప్రజలు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. తర్వాత ఈరోజు సైంటిఫిక్ ఎవిడెన్స్ మనకు ఈజీగా దొరికిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో తప్పు చేయడానికి ప్రయత్నం చేసినా తప్పించుకోలేరండి. అందుకే మనం ఫిల్మ్ చూసి, వీడియో చూసి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి తర్వాత ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అబ్బాయిలు. అలా చేయకండి. ఒక్క తప్పు చేస్తే, చిన్న తప్పు, జీవితం అంతా నాశనం అయిపోతుంది, మీ ఫ్యామిలీ ఎంతో నష్టపోతారండి. దయచేసి ఇటువంటి నేరాలు చేయకండి, ఇటువంటి నేరాల నుండి దూరం ఉండండి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మా ఇంట్లో మా తల్లి ఉన్నారండి, మా అక్క చెల్లెలు ఉన్నారండి. కాబట్టి మేం ఏ ఆడ మనిషి అయినా సరే, ఏ అమ్మాయి అయినా సరే ఇటువంటి చర్య ఎప్పుడు మనం చేయకూడదు. పోలీస్ మాత్రం ఎవరైనా ఇలా చేస్తే, ప్రయత్నం చేసినా చాలా కఠినమైన చర్య తీసుకుంటారండి. కాబట్టి దయచేసి అటువంటి పనుల నుండి దూరంగా ఉండండి. మీకు ఏమైనా సైకలాజికల్ ఇష్యూ అయితే మా దగ్గరికి రండి, మేము సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి తల్లిదండ్రులది బాధ్యత. మీ అబ్బాయికి అటువంటి ప్రవర్తన ఉంటే, మీ అబ్బాయికి అటువంటి టెండెన్సీ ఉంటే ముందుగా గమనించండి, ముందుగా మందలించండి, ముందుగా కౌన్సిలింగ్ చేయండి. మీ అబ్బాయి మీ మాట వినకపోతే పోలీస్ దగ్గరికి రండి, మేమే కౌన్సిలర్ ఏర్పాటు చేస్తాం.
సో ఈ అబ్బాయి ఇటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఆ కుటుంబ సభ్యులది బాధ్యత ఉంది. సో మన ప్రతి కుటుంబంలో మనం అందరం బాధ్యత వహించాలి. మన కుటుంబం నుండి ఎవడు అటువంటి పని చేయకూడదు, ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. సార్ నిన్నటి ఘటనలో నగరంలో అయితే చోటు చేస్తున్న ఈ మైనర్ బాలిక ఉదంతం ఆ అబ్బాయికి ఎలాంటి కేసులు పడ్డాయి, ఆ అబ్బాయి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు అబ్బాయి మీద పాక్సో యాక్ట్ కింద, తర్వాత బిఎన్ఎస్ కింద కఠినమైన సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ అబ్బాయికి అబ్బాయి మీద చాలా ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేశాము. ఖచ్చితంగా అబ్బాయికి 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుందని మేము ఆశిస్తున్నాం. ఆ అబ్బాయి మీద పీడోఫైల్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకే ఒక్క నిమిషం, ఒక ముహూర్తం మనం తప్పు చేస్తే జీవితం ఎలా నాశనం అయిపోతుంది. ఈ అబ్బాయి ఒక ఉదాహరణం. దయచేసి ఇటువంటి పని ఎవరు చేయకూడదు, ఇటువంటి నేరం నుండి దూరంగా ఉండాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ అత్యాచారాలు పోక్సో చట్టం అనేది చాలా బలమైన పోక్సో చట్టం, దాన్ని అమలు చేసాం. దయచేసి ఈ పోక్సో చట్టం సంబంధించి ఈ వివరాలు తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఈ దుర్ఘటనలకు అయితే పాల్పడరు. ఏదేమైనా ఈ బాలికపై అత్యాచారం అనేది చాలా అమానుషంగా అభివర్ణిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాగే పిల్లలు విషయంలో తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళకి అలా టెండెన్సీ ఉంటే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తెలియజేయాలి. ఈ నేపథ్యంలో లేకపోతే వాళ్ళ లైఫ్, కెరియర్ అంతా నాశనం అయిపోతుంది. నిన్న జరిగిన ఈ విశాఖ నగరంలో జరిగిన ఘటన, అబ్బాయికి పోక్సో చట్టం కింద అనేక కేసులు నమోదవడం, ఆ అబ్బాయికి లైఫ్ పడుతుంది. అలాగే తన రిమాండ్ పంపించడం అయితే జరిగింది. దయచేసి ఈ విషయంలో అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, తల్లిదండ్రులంతా గమనించాలి. సొసైటీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అందరూ అవేర్నెస్ ప్రోగ్రాము గురించి తెలుసుకొని అంతా పక్కగా పోలీసులకు సహకరించాలని చెప్పి విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంగభక్త బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.